Welcome to Kanishka IAS. My name is Bharat Sattar, faculty in Science and Technology and Environmental Studies. Friends, గత నోటిఫికేషన్లను దృష్టిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గురించి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఆ పార్ట్కు సంబంధించిన సిలబస్ని ఈరోజు మనం స్టడీ చేయబోతున్నాం. సో ఈ పార్ట్ ఎందుకు అంత ముఖ్యమైనదో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పరంగా గత సంవత్సరంలో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనం పరిశీలించినట్లయితే అందులో ఉన్న క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాని నుంచి వెయిటేజ్ ఎలా వస్తుంది, మనం ఎలాంటి అంశాలను మనం గుర్తుంచుకోవాలి అనే దాని మీద మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. మొదట ఇది ప్యూర్లీ గ్రూప్ 1 గురించే మనం మాట్లాడుతున్నాం. అఫ్కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది గ్రూప్ 2లో ఉంటుంది, గ్రూప్ 3లో ఉంటుంది, సబ్ ఇన్స్పెక్టర్స్లో ఉంటుంది, యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిట్లో ఉంటుంది. బట్ ఈ క్లాస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దీన్ని మనం చూడబోతున్నాం. మొదటగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి వచ్చేసి ప్రిలిమ్స్ ప్యాటర్న్లో కొన్ని మార్క్స్ ఉంటాయి, మెయిన్స్లో ఒక పేపరే ఉంది సపరేట్గా. ఓవరాల్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిలిమ్స్లో పేపర్ 2లో వచ్చేసి పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఉంటే పేపర్ 2లో కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం, ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం ఫ్యూచర్లో ఎలా చేంజ్ అవుతుందో మనకు తెలియదు. యాజ్ పర్ నౌ అంటే ఇప్పుడు మనం ఏపీపీఎస్సీలో ఉన్న సిలబస్ని బేస్ చేసుకొని దీన్ని మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఇప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం ప్రిలిమ్స్లో వచ్చేసి కేవలం అంటే 240 మార్క్స్లో 30 మార్క్స్ మాత్రం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి వెయిటేజ్ ఉంది ప్రిలిమ్స్ ప్యాటర్న్లో. మెయిన్స్ ప్యాటర్న్లో వచ్చేసి పేపర్ 5 అనేది కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ మొత్తం, అది 150 మార్క్స్కి ఉండడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు ప్రిలిమ్స్లో వచ్చేసి జస్ట్ జనరల్ సైన్స్ అని పెట్టేసి దాని అప్లికేషన్స్ అని పెట్టడం జరిగింది ఇంతకుముందు ప్యాటర్న్ ప్రకారం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం ప్రిలిమ్స్లో ఏదైతే మెన్షన్ చేశారో సిలబస్ సేమ్ ప్యాటర్న్ మెయిన్స్లో కూడా చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ సపరేట్ చేసి చదవకూడదు. రెండు ప్రిపరేషన్ కంబైన్డ్గా ఇంటిగ్రేటెడ్గా చేసినప్పుడే మనం సక్సెస్ అనేది అవుతాం. సో ఇక్కడ ప్రిలిమ్స్లో చూసినట్లయితే ప్రిలిమ్స్లో ప్యూర్గా 30 మార్క్స్లో టెక్నాలజీ రిలేటెడ్ అంశాలు మాత్రమే వస్తాయా? రావు. కానీ మెయిన్స్లో మాత్రం 150 మార్క్స్లో కంప్లీట్గా టెక్నాలజీ రిలేటెడ్ పార్టే ఉంటుంది. సో ఇక్కడ పేరుకే సైన్స్ అండ్ టెక్నాలజీ అని మాట్లాడుతున్నాం కానీ బట్ ఇక్కడ మళ్ళీ మనం దీన్ని స్టాటిక్ పార్ట్గా డైనమిక్ పార్ట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఓవరాల్గా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనం మూవ్ అవ్వాలి. కాబట్టి ఈ విధంగా మనం డివైడ్ చేసి చదువుకున్నప్పుడే ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడుతుంది. అఫ్కోర్స్ ఈ కాన్సెప్ట్స్ తెలియకుండా టెక్నాలజీ పార్ట్ నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఎవరైతే ఫండమెంటల్స్ మీద స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే రిమైనింగ్ మెయిన్స్ పార్ట్లో బాగా స్కోర్ చేయగలుగుతారు. వీటిలో ఉన్నటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది ఎవరికైతే పూర్గా ఉంటుందో నాలెడ్జ్, వాళ్ళకి అసలు ఈ కాన్సెప్ట్స్ అనేది గుర్తుంచుకోవడం ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ముందుగా స్టాటిక్ పార్ట్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. దానికోసం మనం ఏమేం చదవాలంటే కొంచెం కెమిస్ట్రీలో ఉన్న కొన్ని టాపిక్స్, బయాలజీలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్, ఫిజిక్స్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్, ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది గ్రూప్ 1 మెయిన్స్లో ఆల్మోస్ట్ 3 యూనిట్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టాటిక్ పార్ట్ కింద చూడొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం. అఫ్కోర్స్ దీన్నే మనం జనరల్ సైన్స్ అని కూడా అనొచ్చు. సో డైనమిక్ పార్ట్ అంటే ఈ స్టాటిక్ పార్ట్ నుంచి ఇవాల్వ్ అయినటువంటి పార్టే డైనమిక్ పార్ట్. ఇదేమి కొత్తదేం కాదు. డైనమిక్ పార్ట్ అంటే టెక్నాలజీ అనేది ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ నుంచి కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్ అండ్ అఫ్కోర్స్ ఎన్విరాన్మెంటల్ కాన్సెప్ట్స్ ఇవన్నిటిని ఉద్దేశించి నూతనంగా దాని నుంచి వచ్చినటువంటి న్యూ ఇన్వెన్షన్స్ కానీ కొత్త డెవలప్మెంట్స్ కానీ అవన్నీ టెక్నాలజీ రిలేటెడ్ ఉంటాయి. దీని నుంచి పుట్టుకొని వచ్చిందే టెక్నాలజీ. దాన్నే మనం డైనమిక్ పార్ట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్స్ మనకు తెలియకుండా వీటి మీద గ్రిప్ సంపాదించడం అనేది ఇంపాసిబుల్. ఎవరికైతే ఈ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉంటుందో ఈ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ పార్ట్ మీద క్లారిటీ లేకుండా డైరెక్ట్గా ఈ పార్ట్ మీద వెళ్ళాలని ట్రై చేయొద్దు. ఫస్ట్ దీని మీద స్కూల్ లెవెల్ బుక్స్ 6th నుంచి 10th వరకు దీని మీద ఒక అవగాహన తెచ్చుకునేదానికి ట్రై చేయండి. దీని గురించి ఆల్రెడీ సపరేట్ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క క్లాస్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్. దానికి సంబంధించి మనం ముందే చెప్పుకున్నాం ఈ
ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ నుంచి ఇవాల్వ్ అయినదే టెక్నాలజీ అంటున్నాం మనం. ఎందుకో మీకే అర్థమవుతుంది, ఇది చదివినప్పుడు మీకు ఆటోమేటిక్గా, అది చదివినప్పుడు రెండింటికి మీకే అర్థమవుతుంది. సో ఈ డైనమిక్ పార్ట్కి సంబంధించి మనం ఏమేమి అంశాలు చూడాల్సిన అవసరం ఉందంటే, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, అన్ని టెక్నాలజీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మొత్తం, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మిస్లేనియస్ టాపిక్స్. ఈ మిస్లేనియస్ టాపిక్స్ అనేది ఆల్రెడీ సిలబస్లో మనం గ్రూప్ 1 మెయిన్ సిలబస్ ప్రజెంట్ ఉన్న ప్యాటర్న్ ప్రకారం చూసినట్లయితే 9 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 9 యూనిట్స్గా. ఆ మిస్లేనియస్ చాప్టర్స్లో వచ్చేసి వ్యాక్సిన్స్ గురించి, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, ఇంకా సమ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ స్టడీ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చేసి మనం చూసినటువంటి టాపిక్స్ ఇవన్నీ మనం ఊరికేలా చూడడం జరుగుతుంది. బట్ వీటిని 9 ప్రధాన యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ 9 ప్రధాన యూనిట్స్గా మనం ముందు చదివేటప్పుడు ఫస్ట్ వీటిల్లో ఉన్న కాన్సెప్ట్స్ని క్లారిటీగా చదివేదానికి ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ దానిలోకి వెళ్ళాలన్నమాట. సో ముందుగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సరే సార్ మీరు ఏం చెప్తున్నారంటే మీరు అడగొచ్చు, ముందుగా దీని దగ్గరికి వెళ్ళాలి, తర్వాత దాని దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నారు అంటున్నారు. అసలు ఇది ఎలా చదవాలి, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ఫౌండేషన్ అయ్యాలో మనం ఇప్పుడు డిస్కస్. సో ఆల్రెడీ ప్రిలిమ్స్ పార్ట్లో ఎంత వెయిటేజో, మెయిన్స్ పార్ట్లో ఎంత వెయిటేజో మనం చూడడం జరిగింది. కాకపోతే ప్రిలిమ్స్ పార్ట్లో వచ్చేసి కంప్లీట్గా 30 మార్క్స్ అనేది కంప్లీట్గా టెక్నాలజీ పార్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే ప్రిలిమ్స్లో మన కాన్సెప్ట్స్ అనేది ఖచ్చితంగా మనం చిన్నప్పుడు మనం సైన్స్ పరంగా డెవలప్ చేసుకున్న కాన్సెప్ట్స్ ఏ విధంగా మనకి ఇంకా మైండ్లో ఉన్నాయి అనేది గుర్తున్నాయా లేదా అనేది ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేయడానికి ఖచ్చితంగా ఆ 30 మార్క్స్లో సమ్ వెయిటేజ్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ నుంచి ఉంటుంది. సో ఆ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ముందుగా ఎవరైతే, అంటే ఇది ఎవరికైతే అసలు సబ్జెక్ట్ టచ్ ఉండదో వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలో దాన్ని ఉద్దేశించి నేను డిజైన్ చేయడం జరిగింది. అంటే మీరు అనొచ్చు, సార్ సైన్స్ పార్ట్లో నేను కెమిస్ట్రీ చదవాలా, ఫిజిక్స్ చదవాలా, ఎన్విరాన్మెంట్ చదవాలా, బయాలజీ చదవాలా మొదటగా అనేది మీకు క్లారిటీ ఉండకపోవచ్చు, ఎస్పెషల్లీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు. దాన్ని ఉద్దేశించి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ముందుగా మనం ఇందాక స్టాటిక్ పార్ట్లో కెమిస్ట్రీ పార్ట్, బయాలజీ పార్ట్ అండ్ ఫిజిక్స్ పార్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ పార్ట్ అని చూడడం జరిగింది. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడా కాదా అనేది మనం ఒకసారి ఒక పిరమిడ్గా మనం పరిశీలించినట్లయితే దాన్నే ఒక ఆర్డర్ ఆఫ్ లైఫ్ అని అనొచ్చు. సో ఈ పిరమిడ్ని మనం ఇక్కడ చూపించినట్టు పిరమిడ్ని లైఫ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దని మనం ఒకసారి క్లారిటీగా అర్థం చేసుకున్నట్లయితే, యాటమ్ అంటే పరమాణువు స్థాయి నుంచి, అంటే మన కంటికి కనిపించని పరమాణువు స్థాయి నుంచి ఏ విధంగా సిస్టమ్ అనేది ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అవుతా డెవలప్ అయిందో మనం జస్ట్ ఈ పిరమిడ్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. సో మొదటగా ఒక పరమాణువు అనుకుంటే ఆ పరమాణువులు సేమ్ టైప్ ఆఫ్ యాటమ్స్ అన్ని కలిసి మాలిక్యూల్ అంటే అణువు అనేది డెవలప్ అవ్వడం జరిగింది. సో ఈ అణువులన్నీ అంటే ఒకే పరమాణువులతో కూడిన ఒకే రకమైన పరమాణువులన్నీ కలిసి మాలిక్యూల్ అణువు అనేది డెవలప్ అయింది. మళ్ళీ ఈ అణువు నుంచి రకరకాల కాంపౌండ్స్ అనేది డెవలప్ అవ్వడం జరిగింది సిస్టంలో. ఈ కాంపౌండ్స్ అనేది డిఫరెంట్ కాంపౌండ్ సమ్మేళనాలన్నీ కలిసి ఫైనల్గా ఒక ఆర్గనెల్ కణాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఈ కణాంగాలన్నీ కలిసి ఫైనల్గా ఏమైంది, సెల్ కణం అనేది తయారవడం జరిగింది. ఫైనల్గా జీవ వ్యవస్థలో మనం మాట్లాడుకునేది ఈ కణాలన్నీ సేమ్ టైప్ ఆఫ్ కణాలన్నీ కలిసి టిష్యూ కణజాలంగా డెవలప్ అవ్వడం జరిగింది. ఈ టిష్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్, రకరకాల టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్గా డెవలప్ అవ్వడం జరిగింది. రకరకాల ఆర్గాన్స్ కలిపి ఆర్గాన్ సిస్టమ్ అవయవ వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగింది. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్నీ కలిసే ఫైనల్గా ఆర్గానిజం జీవి అనేది ఉద్భవించింది. మళ్ళీ ఈ జీవులన్నిటినీ కలిపి సేమ్ ఒకే రకమైన జాతులన్నీ కలిపి ఒక పాపులేషన్, ఒక జనాభాగా మనం పరిశీలించవచ్చు. ఈ రకరకాల పాపులేషన్స్, రకరకాల జనాభాను కలిపి మనం ఒక కమ్యూనిటీగా ఒక కేటగిరైజ్ చేయొచ్చు అన్నమాట. ఈ రకరకాల కమ్యూనిటీని కలిపి ఈకోసిస్టమ్గా మనం చెప్పవచ్చు. ఈ ఈకోసిస్టమ్స్ ల్యాండ్ ఈకోసిస్టమ్ కావచ్చు, ఫారెస్ట్ ఈకోసిస్టమ్ కావచ్చు, మిరైన్ ఈకోసిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక బయోమ్గా మనం చూడొచ్చు. అలాంటి బయోమ్స్ అనేది భూమి మీద 7 రకాల బయోమ్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ భూమి మీద ఉన్నటువంటి బయోమ్స్ అన్నీ కలిపే బయోస్పియర్గా మనం మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా జీవం అనేది
ఒక పరమాణు స్థాయి నుంచి డెవలప్ అయింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. సో ఉదాహరణ, ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ 2 ఆటమ్స్ కలిపి ఆక్సిజన్ మాలిక్యూల్ డెవలప్ అయింది. ఆక్సిజన్ మాలిక్యూల్స్, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్, నైట్రోజన్ ఇవన్నీ కలిసి ఒక కాంపౌండ్ అనేది డెవలప్ అయింది, ఆర్గానిక్ కాంపౌండ్. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కలిపి ఒక సెల్ ఆర్గనెల్ అంటే ఒక కణాంగంగా అభివృద్ధి చెందింది. అది రైబోజోమ్స్ అయి ఉండొచ్చు, మైటోకాండ్రియా అయి ఉండొచ్చు, న్యూక్లియస్ అయి ఉండొచ్చు, డిఎన్ఏ అయి ఉండొచ్చు, దాని పార్ట్లో ఉన్న న్యూక్లియస్లో ఉన్నటువంటి అవన్నీ కలిపితే ఒక ఆర్గనెల్గా మనం చూడొచ్చు, ఒక్కొక్కటి ఇండివిజువల్గా. ఈ ఆర్గనెల్స్ అన్నీ కలిపే సెల్, కణం అనేది అభివృద్ధి చెందింది. అందుకే మనం కణాన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజంగా చెప్పవచ్చు. ఈ కణం గురించి కాన్సెప్ట్స్ తెలియకుండా బయోటెక్నాలజీ అనే చాప్టర్ నేర్చుకోవడం ఇంపాసిబుల్. కణంలో ఉన్నటువంటి న్యూక్లియస్లో ఉన్నటువంటి డిఎన్ఏ నిర్మాణము, న్యూక్లియస్లో ఉన్నటువంటి ఆ డిఎన్ఏ నుంచి ప్రోటీన్ ఎలా తయారవుతుంది, ఈ కాన్సెప్ట్స్ మీద స్మాల్ క్లారిటీ లేనిది మీరు జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ, జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ కానీ, ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఫండమెంటల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఫండమెంటల్స్ చదవాలి. అదేవిధంగా కెమిస్ట్రీ, ఫస్ట్ కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, లైఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కెమిస్ట్రీలో ఉన్నటువంటి స్మాల్ ఆక్సిడేషన్, రిడక్షన్, బిఓడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇలాంటివన్నీ ఎన్విరాన్మెంట్ పార్ట్లో వస్తాయి. ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్, డిఫరెంట్ కెమికల్ బాండింగ్స్, అయానిక్ బాండ్ అంటే ఏంది, కోవలెంట్ బాండ్ అంటే ఏంది, ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలియంది ఎన్విరాన్మెంట్ పార్ట్లో, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ, పొల్యూషన్ మీద కెమిస్ట్రీ నాలెడ్జ్ లేనిది మనకేమీ అర్థం కాదు. కెమిస్ట్రీ నాలెడ్జ్ కంపల్సరీ ఎన్విరాన్మెంట్ పార్ట్ నేర్చుకోవాలంటే. ఈ ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో 3 యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి సిలబస్ని క్లారిటీగా నేర్చుకోవాలంటే ఎన్విరాన్మెంట్తో పాటు ఇక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ పాపులేషన్ దగ్గర నుంచి ఈకో సిస్టమ్, బయోస్పియర్ అంటే అది ఎన్విరాన్మెంట్ పార్ట్. ఈ పార్ట్ రావాలంటే వీటి మీద క్లారిటీ ఉండాలి. ఈ కెమిస్ట్రీలో ఉన్న ఫండమెంటల్ కాన్సెప్ట్స్, అదేవిధంగా బయాలజీలో ఉన్న సమ్ ఆఫ్ ది ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, వాటి మీద క్లారిటీ లేనిది ఎన్విరాన్మెంట్ పార్ట్ అనేది ప్రిపేర్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైతే బయాలజీ పరంగా, కెమిస్ట్రీ పరంగా మంచి నాలెడ్జ్ ఉంటుందో ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఎవరికైతే బయాలజీ పరంగా, కెమిస్ట్రీ పరంగా అవగాహన ఉండదో ఎన్విరాన్మెంట్ చదవడం అనేది చాలా కష్టం. కాబట్టి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్ కానీ లేదా స్టేట్ లెవెల్ బుక్స్ కానీ చదివి ముందుగా కెమిస్ట్రీలో, బయాలజీలో ఉన్న పార్ట్స్, చిన్న చిన్న కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ చదవండి. ఈ ఫండమెంటల్స్ అన్నీ చదివిన తర్వాతనే టెక్నాలజీ పార్ట్కి వెళ్ళండి. టెక్నాలజీ పార్ట్కి ఇవన్నీ చదివిన తర్వాత లాస్ట్లో ఫిజిక్స్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ గురించి ఫిజిక్స్ పార్ట్లో వస్తాయి. లైట్ కానీ, సౌండ్ కానీ, మ్యాగ్నెటిజం కానీ ఇవన్నీ ఫిజిక్స్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్రిప్ తెచ్చుకోవాలంటే అది ప్రిలిమ్స్లో స్కోర్ చేయాలన్నా, మెయిన్స్లో మీరు మంచి స్కోర్ చేయాలన్నా, ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలన్నా ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. ఫస్ట్ కెమిస్ట్రీలో ఉన్న ఫండమెంటల్ నాలెడ్జ్, ఆటమ్స్ అంటే ఏంటి అంటే ఇంట్రొడక్షన్ టు అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్స్, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ గురించి, వాటి అప్లికేషన్స్ గురించి చదవండి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే దాని గురించి అర్థం కావాలంటే మనకు ఆ పొల్యూటెంట్స్ ఏమేంటి ఉంటాయి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే ఏంది, సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏంది, ఇవి నేచర్లో ఎలా ఫామ్ అవుతాయి, నేచర్లో జరిగే ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఏంటి, రిడక్షన్ రియాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కెమిస్ట్రీలో నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్నప్పుడే మీకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది అర్థమవుతుంది. సో కాబట్టి ఇనీషియల్గా ఎవరైతే మొదలు పెడుతున్నారో, అసలు నాకేమీ తెలియదు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, నాకు జీరో నాలెడ్జ్ అనుకునే వాళ్ళు ఇనీషియల్గా స్కూల్ లెవెల్ బుక్స్లో ఉన్నటువంటి, ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ పార్ట్స్ని సిగ్రిగేట్ చేసి అవి స్టడీ చేయండి. తర్వాత బయాలజీ పార్ట్కి వెళ్ళండి. బయాలజీలో కూడా ఈ సెల్ బయాలజీ గురించి మొదటగా చదవండి. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదవండి. తర్వాత హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ చదవండి. డిసీజెస్ గురించి ఇప్పుడు చదవద్దు. ఓవరాల్గా మనకి ఈ బయాలజీ పార్ట్ అంతా అయిపోయినాక ఫైనల్గా డిసీజెస్ గురించి చదవండి. ఎందుకంటే డిసీజెస్ గురించి, ఎస్పెషల్లీ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి గ్రూప్ 1 సిలబస్లో ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది డైరెక్ట్గా. ఖచ్చితంగా దాంట్లో నుంచి మెయిన్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి 10 మార్క్స్కి. ఆ డిసీజెస్ గురించి అవగాహన ఉండాలంటే ముందు హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉన్నప్పుడే
ఈ బ్యాక్టీరియా అనేది ఏ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది, వైరస్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటి మీద అవగాహన ఉండాలంటే ఫస్ట్ బయాలజీ పార్ట్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో ఖచ్చితంగా బయాలజీకి సంబంధించిన ఫండమెంటల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చదివిన తర్వాత ఫైనల్గా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ పార్ట్. ఎన్విరాన్మెంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ గురించి ఒక యూనిట్ చదవాలి ఖచ్చితంగా. బయోడైవర్సిటీ, ఆ బయోడైవర్సిటీ చాప్టర్ అర్థం కావాలంటే ఖచ్చితంగా బయాలజీ మీద గ్రిప్ ఉండాలి. ప్రతిదీ బయాలజీ కెమిస్ట్రీతో లింక్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అనేది. ఆ బయోడైవర్సిటీ అనేది, అదేవిధంగా ఈకో సిస్టమ్స్ గురించి చదవాలి. ఈ మూడు యూనిట్స్ నుంచి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. వాటి గురించి మనం మెయిన్ సిలబస్ని చదివేటప్పుడు ఎక్స్టెన్సివ్గా చదవడం జరుగుతుంది. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరైతే ఈ ఫండమెంటల్స్ మీద వాళ్ళ గ్రిప్ ఉండదో ఫస్ట్ ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ వీటి మీద మనం క్లాసెస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్ వింటే మీకు ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. అవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ పార్ట్కి వెళ్ళండి. టెక్నాలజీ పార్ట్కి వచ్చేసి మనం అనుకున్నాం ఇందాక ప్రిలిమ్స్లో 30 మార్క్స్ వెయిటేజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాం. ఆ 30 మార్క్స్లో లాస్ట్ ఇయర్ మనం గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసినట్లయితే 12 క్వశ్చన్లు డైరెక్ట్గా ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నుంచి అడగడం జరిగింది. చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిలిమ్స్కి ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు చాలామంది మార్క్స్ కోల్పోవడం జరిగింది. సో దాంట్లో కూడా ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో కూడా మార్క్స్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా 6th నుంచి 10th అండ్ 11th 12thలోనూ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇందాక మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ లైక్ నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యాక్సిన్స్ గురించి, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ గురించి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, వీటన్నిటిని స్టడీ చేసినప్పుడు ఆ 30 మార్కులకి మనం కనీసం 20 మార్కులు స్కోర్ చేయగలుగుతాం. ఈ రెండిట్లో వేటిట్లో నాలెడ్జ్ లేకపోయినా కూడా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నాలెడ్జ్ లేకుండా దాన్ని చదవడం ఇంపాసిబుల్. రెండిట్లో నాలెడ్జ్ లేకుంటే 30 మార్క్స్కి 10 మార్క్స్ కూడా రావు. నెక్స్ట్ ఇయర్ ప్యాటర్న్ కూడా అలాగే ఉండొచ్చు మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్గా ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే ముందు ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. ఈ కాన్సెప్ట్స్ నుంచి వచ్చిన ఫౌండేషనే మెయిన్స్ ప్రిపరేషన్. దీని నుంచి ఇవాల్వ్ అయిందే టెక్నాలజీ పార్ట్. అందుకే దాన్ని డైనమిక్ పార్ట్ అన్నాం. డైనమిక్ పార్ట్ అంటే ఎప్పుడూ చేంజెస్ జరుగుతుంటాయి, కొత్త కొత్త టెక్నాలజీ అనేది అభివృద్ధి జరుగుతుంటుంది. ఈ సంవత్సరం ఉన్నది నెక్స్ట్ ఇయర్కి అప్గ్రేడ్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో కొత్త టెక్నాలజీలు రావచ్చు. ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం నోబెల్ ప్రైజెస్ అనేది కెమిస్ట్రీలో కానీ, ఫిజిక్స్లో కానీ, బయాలజీలో కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎందుకంటే అవన్నీ ఈ కాన్సెప్ట్స్ నుంచి కొత్తగా టెక్నాలజీలు అనేది డెవలప్ చేయడం జరుగుతుంది, ఇంకా కొత్తగా కనుక్కోవడం జరుగుతుంది. అందుకే ప్రతి సంవత్సరం అనేది నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ మన గ్రూప్ 1లో కూడా, గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఏపీపీఎస్సీలో క్రిస్పర్ cas9 టెక్నాలజీ, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ గురించి తెలియాలంటే అసలు ఫస్ట్ చాలా మందికి ఆ జీన్ అనేది తెలియదు, డిఎన్ఏ అంటే తెలియదు, ఆర్ఎన్ఏ అంటే తెలియదు, అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే వీటిల్లో నాలెడ్జ్ ఉండదు. సింపుల్గా క్వశ్చన్ వదిలేయడం జరుగుతుంది, దాని గురించి చదవడం కూడా చదివి ఉండరు. అందుకే వీటి మీద గ్రిప్ ఉన్నప్పుడే మీరు కరెంట్ అఫైర్స్ని కానీ టెక్నాలజీని కానీ అర్థం చేసుకోవడం జరుగుతుంది. సో మన క్లాసెస్ వచ్చేసి నెక్స్ట్ సెషన్ నుంచి మన క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఎన్విరాన్మెంట్ పార్ట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా స్పేస్ రిలేటెడ్ పార్ట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది, బయాలజీ రిలేటెడ్ పార్ట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మిస్లీనియస్ టాపిక్స్ అంటే లైక్ వ్యాక్సిన్స్, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఈ యూనిట్స్ అన్ని కలిపి గ్రూప్ 1 మైండ్స్లో 9 ప్రధాన యూనిట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ముందుగా స్టార్ట్ చేసే ముందర మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్స్ పైన క్లారిటీ ఉండాలి. నెక్స్టే మనం టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ మీద అధ్యయనం చేయాలి. సో ఇలా స్టడీ చేసినప్పుడే మనకి ఎక్కువ కాలం పాటు ఇన్ఫర్మేషన్ అనేది మైండ్లో ఉంటుంది. గుడ్డిగా క్వశ్చన్ టు ఆన్సర్ చదివేదానికి ట్రై చేయకూడదు. దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎస్ఎన్టీ పార్ట్కి వచ్చేసి మనం 3 అంశాలను మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్స్, ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన కాన్సెప్ట్స్ అనేది క్లారిటీ ఉండాలి. ఫ్యాక్ట్స్ కాన్సెప్ట్స్ నేర్చుకోవడంతో పాటు ఫ్యాక్ట్స్ గురించి అవగాహన ఉండాలి, గుర్తుపెట్టుకునే ఎబిలిటీ ఉండాలి అక్కడక్కడ, సైంటిఫిక్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ అనేది. నెక్స్ట్
అప్లికేషన్స్ ఖచ్చితంగా, కరెంట్ అఫైర్స్, ఈ 4 అంశాలను మైండ్లో గుర్తుంచుకొని మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే అది సంపూర్ణమైన ప్రిపరేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమేం చదవాలి మనం? ఫస్ట్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉండాలి, ఫ్యాక్ట్స్ గురించి మనం గుర్తుపెట్టుకునే ఎబిలిటీ ఉండాలి, నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లికేషన్, దాని అనువర్తనాలు ఏ విధంగా మనం డెవలప్ చేయొచ్చో మనం గెస్ చేయగలగాలి. మనం ఎలాగో స్టడీ చేస్తాము, ఎలాగో బుక్స్లో ఉంటాయి, నో ప్రాబ్లం అప్లికేషన్స్ గురించి. మనం కూడా ఓన్గా మనకు కూడా ఐడియాలు జనరేట్ అవ్వాలన్నమాట అప్లికేషన్స్ మీద. ఇప్పుడు బయోటెక్నాలజీ కానీ, జెనెటిక్ ఇంజనీరింగ్ కానీ, నానో టెక్నాలజీ కానీ అప్లికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ప్రతిసారి స్పేస్ టెక్నాలజీ గురించి మనం ఇస్రో నుంచి ప్రతి ఇయర్ ఏదో ఒక శాటిలైట్స్ రిలీజ్ అవుతుంటాయి, ఏదో ఒక మిషన్స్ రిలీజ్ అవుతుంటాయి. వాటి మీద లాస్ట్ 1 year వరకు మనం ఖచ్చితంగా స్టడీ చేసి ఉండాలి. అదేవిధంగా డిఫరెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్స్ అన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దాంతోపాటు న్యూస్ పేపర్ని డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ న్యూస్ పేపర్లో వచ్చే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ టాపిక్స్ కానీ, టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ కానీ లాస్ట్ 1 year పాటు న్యూస్లో ఉన్న అంశాలపైన క్లారిటీ ఉండాలి. దాని మీద క్లారిటీ ఉండటంతో పాటు ఈ టెక్నాలజీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీద కూడా క్లారిటీ ఉండాలి. ఆ 2 క్లారిటీ ఉన్నప్పుడే మీరు రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక 10 marks క్వశ్చన్కి 150 నుంచి 200 words రాయగలుగుతారు. ఒట్టి కరెంట్ అఫైర్స్ చదువుకున్నా మీరు రాయలేరు, ఒట్టి కాన్సెప్ట్ చదువుకున్నా కూడా ఉపయోగం ఉండదు. సో ఒక కాంప్రహెన్సివ్గా, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మీరు ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీలో 150 marksకి కనీసం 90 marks స్కోర్ చేయొచ్చు. 90 marks. ప్రిలిమ్స్లో 30 మార్కుల్లో ఈ అప్రోచ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే 30 marksలో అట్లీస్ట్ 20 marks మీరు తెచ్చుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎలా ఫాలో అవుతారో మీకు అనవసరం, మీరు మాత్రం ఫాలో అవ్వాల్సింది. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 30 marksలో కనీసం 20 marks నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కోర్ చేయాలంటే నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మొదటగా ఫండమెంటల్స్ అంటే కెమిస్ట్రీలోని కాన్సెప్ట్స్, నెక్స్ట్ మళ్ళీ బయాలజీలోని కాన్సెప్ట్స్, తర్వాత మళ్ళీ ఎన్విరాన్మెంటల్లోని కాన్సెప్ట్స్, ఇవన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ రిలేటెడ్ పార్ట్స్లోకి వెళ్ళండి. ఫైనల్గా ఫిజిక్స్ పార్ట్ని చూడండి. ఈ 4 మీరు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో చదివినప్పుడే ఈ 30 marksకి 20 marks, మెయిన్స్లో 150 marksకి మీరు ఇంకా మీకు నిజంగా టాలెంట్, ఇంకా డయాగ్రామ్స్ వేసే నాలెడ్జ్, ఆ స్కిల్ ఉన్నట్లయితే ఫ్లో చార్ట్స్ జనరేట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఫ్లో చార్ట్స్ మాదిరి డిజైన్ చేయొచ్చు. కావాలనుకున్న ఇన్ఫర్మేషన్ని మీరు ఒక డయాగ్రామ్గా చూపించవచ్చు. ఇవన్నీ మీరు రాసేటప్పుడు, రైటింగ్ ప్రాక్టీస్ అప్పుడు ఇవన్నీ డెవలప్ చేసుకున్నట్లయితే 150 మార్కులకి మీరు 90 marks నుంచి 100 marks చేయొచ్చు. టాప్ స్కోర్. లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 టాపర్కి కూడా 87 marks వచ్చాయి 2017లో. ఈసారి మరి ఎన్ని వస్తాయో చూడాలి మనం. సో మీరు అనేది ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్లాస్ నుంచి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ని యాజ్ పర్ ఏపీపీఎస్సీ సిలబస్ ప్రకారం మెయిన్స్లో ఎలాంటి యూనిట్స్గా ఎలా డివైడ్ చేశారు దాన్ని మనం స్టడీ చేస్తాం, నేర్చుకోవడం జరుగుతుంది. ఈ క్లాస్ ద్వారా మనం ఏంటంటే ఒక ఇంట్రడక్షన్, జస్ట్ ముందుగా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి చదవాలి అనే దాని మీద ఈ క్లాస్ డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఏముంటాయి సార్ అని మీరు అడగొచ్చు. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ 6th నుంచి 10th వరకు ఎన్సీఆర్టీ బుక్స్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే, తెలుగు మీడియం అయితే స్టేట్ లెవెల్ బుక్స్ చదవచ్చు. అదేవిధంగా 11th, 12th కొన్ని కాన్సెప్ట్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏమేమి కాన్సెప్ట్స్ చదవాలనేది మనం ఆల్రెడీ సబ్జెక్ట్ డిస్కషన్ చేసేటప్పుడు చెప్పడం జరుగుతుంది. మీరైతే ఖచ్చితంగా 6th నుంచి 12th వరకు ఎన్సీఆర్టీ బుక్స్ని అయితే ఫాలో అవ్వాలి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ రిలీజ్ చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఉంది, అది కూడా చూడండి. తెలుగు అకాడమీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మీరు మ్యాగజైన్స్ అయినా ఫాలో అవ్వండి, లేదా మన కనిష్క వాళ్ళు రిలీజ్ చేసే డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్ అయితే ఎవరైతే ఫాలో అవుతారో 15 questionలకి 15 questions ఆన్సర్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదండి, కాన్సెప్ట్స్ పైన క్లారిటీ ఉండాలి, ఫ్యాక్ట్స్ పైన అవగాహన ఉండాలి, అప్లికేషన్స్ తెలిసి ఉండాలి, కరెంట్ అఫైర్స్. ఈ 4 మైండ్లో గుర్తుపెట్టుకొని మీరు చదివినప్పుడు మాత్రమే స్కోర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ సెషన్ నుంచి మనం ఈ సిలబస్ని ఒక్కో పార్ట్గా డివైడ్ చేసి ఎక్స్టెన్సివ్గా ఒక్కొక్క యూనిట్గా మనం ఎక్స్టెన్సివ్గా ఎన్ని క్లాసులు అవుతుందో అన్ని క్లాసుల స్టడీ చేస్తా. ఆ యూనిట్ నుంచి ప్రిలిమ్స్ యాంగిల్లో ఏ విధంగా అడగొచ్చు,
మెయిన్స్ యాంగిల్లో ఎలాంటి క్వశ్చన్స్ మనం అడగొచ్చు, ఆ క్వశ్చన్స్కి సమాధానం ఎలా రాయాలి, ఆ క్వశ్చన్స్లో ఎలాంటి ఫ్లో చార్ట్స్ కానీ డయాగ్రామ్స్ కానీ మెన్షన్ చేయాలి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్, ఆ యూనిట్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఏమన్నా గత 1 year నుంచి గత 2 years నుంచి న్యూస్లో ఉన్నాయా, ఇవన్నీ ప్రతి యూనిట్ వైజ్ మనం చదవడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.